మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్స్ అయితే గనక జనవరి 2025 నుంచి మీకు పెరగబోయే డిఏ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. దిస్ ఇస్ సత్య గుమాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ఎప్పుడులానే వీడియో శ్రద్ధగా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో ఇదే టాపిక్ సంబంధించి ఒక చిన్న ప్రశ్న అయితే నేను అడుగుతాను. దానికి సరైన సమాధానం ఎవరైతే చెబుతారో వారి యొక్క వ్యాపారాన్ని మన ఈ ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నాం. ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. టాపిక్ ఏంటంటే డిఏ ఫ్రమ్ జనవరి 2025. జనవరి 2025 నుంచి డిఏ ఎంత పెరగబోతుంది. మనం గతంలో ఆల్రెడీ ఒక వీడియో చేసాము, అంటే ఎక్స్పెక్టేషన్స్ మీద ఒక వీడియో చేసాము. మనకి నవంబర్ వరకు ఏఐసిపిఎన్ యొక్క అంకణాలు మన దగ్గర ఉండడం వల్ల దాన్ని బేస్ చేసుకుని మనం ఒక వీడియో అయితే చేయడం జరిగింది. చూడని వారు ఎవరు ఉంటే కనుక ఈ ఐ బటన్ క్లిక్ చేయండి, పూర్తి వివరాలు దాంట్లో ఉంటాయి. అండ్ రెండో విషయం ఏంటంటే డిసెంబర్ నెల ఏఐసిపిఎన్ పాయింట్స్ అనేది మనకి లాస్ట్ వీడియో చేసినప్పటికీ దొరకలేదు, కానీ ఇప్పటికి ఆ ఏఐసిపిఎన్ పాయింట్స్ అనేవి అనౌన్స్ చేయడం జరిగాయి. దాన్ని బేస్ చేసుకుని ప్రజెంట్ మనం పెరగబోయే డిఏ అనేది క్యాలిక్యులేట్ చేయడం అనేది కాస్త ఈజీ అవుతుంది. మీలో ఎవరికైనా ఈ డిఏ అంటే ఏంటి, డిఆర్ అంటే ఏంటి, ఈ ఏఐసిపిఎన్ అంటే ఏంటి అని మరింత వివరాలుగా తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ ఐ బటన్ క్లిక్ చేయండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఈ వీడియోలో మనం రాబోయే డిఏ ఎంత అనే విషయం మీద మాత్రమే మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు నేను ఒక క్యాలిక్యులేటర్లోకి తీసుకెళ్ళబోతున్నాను. ఆ క్యాలిక్యులేటర్ ద్వారా మనకి పెరగబోయే డిఏ ఏంటనేది మనం గెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ మీరు చూడండి. దీంట్లో జూలై నుండి డిసెంబర్ వరకు మనకి ఏఐసిపిఎన్ పాయింట్స్ అనేది కనబడుతుంది. ఏఐసిపిఎన్ అంటే ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఏఐసిపిఎన్ డేటా కనుక మీకు కావాలనుకుంటే కనుక లేబర్ బ్యూరో అఫీషియల్ వెబ్సైట్లో కనుక మీరు చూస్తే కనుక ప్రతి నెల ఇక్కడ చూడండి, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ యొక్క ఏఐసిపిఎన్ పాయింట్స్ మనకు కనబడుతున్నాయి. ఇక్కడ 142, 142, 143, 146, 7 అంటూ. ఓకేనా? ఈ పైన 2016 అని ఉంది, అది మీరు ఇచ్చేసుకోవద్దు, ఎందుకంటే ఇది క్యాలిక్యులేటర్లో వాళ్ళు మార్చుకుని అలా ఉంచేస్తారు ఆన్లైన్లో. సో ఆన్లైన్లో మనకి డిఏ క్యాలిక్యులేటర్ అని కొడితే ఈ విధంగా చాలా వస్తాయి, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం జూలై నుంచి చూసుకుందాం. జూలైలో 142.7 ఉండగా డిఏ ఫైనల్గా చూసారా 53.66కి వెళ్ళింది. అంటే ప్రస్తుతానికి మీ అందరి డిఏ ఎంత ఉంది? 53% ఉంది కదా. అది ఇప్పుడు 3% పెంచుతారా, 4% పెంచుతారా, ఎంత అనేది ఈ క్యాలిక్యులేటర్ బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఈ క్యాలిక్యులేటర్ ఏంటంటే జస్ట్ మీకు పర్సంటేజ్ డిసైడ్ చేయడానికి మాత్రమే, కానీ ఈ ఇన్పుట్ ఏదైతే ఉందో ఇక్కడ 142, 142, 143 ఏవైతే ఈ ఏఐసిపిఎన్ ఇన్పుట్స్ అనేది లేబర్ బ్యూరో అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే దొరుకుతుంది. ప్రభుత్వం నిర్ణయిస్తుంది మనపై ఖర్చుల భారం ఎంత పెరిగింది, ఏ వస్తువుల ధరలు పెరిగాయి, ఏ వస్తువుల ధరలు తగ్గాయి అనేది ఏఐసిపిఎన్ పాయింట్స్ ద్వారానే వారు డిసైడ్ చేసి ఒక సూచన నెంబర్ ద్వారా మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అది ప్రతి నెల మారుతుంది, కానీ మనకి 6 నెలలకు ఒకసారి మాత్రమే దీని డిఏ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. సో లాస్ట్ది జూలై 2024ది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇవ్వాల్సింది ఎప్పుడు? జనవరి 2025. సో ఇప్పుడు మనం వద్దాం. లాస్ట్ చేసిన మన వీడియోలో నవంబర్ వరకు మనకి ఏఐసిపిఎన్ పాయింట్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ వెబ్సైట్లో మనకి ఈ పాయింట్ అనేది రావడం జరిగింది. 144.5 అనేది డిక్లేర్ చేయడం జరిగింది. నేను ఇక్కడ డిసెంబర్ క్యాలిక్యులేటర్లో చూడండి, డిసెంబర్లో ఇన్పుట్ ఇచ్చాను. ఫైనల్గా ఎంత వచ్చింది చూడండి, 56.05. అంటే ఇదొకటే, ఈ విషయం అయితే కన్ఫర్మ్ అయిపోయింది. 56% అనేది ఈసారి డిఏ ఉండబోతుంది అనేది. అంటే 3% అనేది పెరగొచ్చు అని చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది. ఓకే గైస్, మీ డిఏ అనేది ఇప్పుడు 53 నుంచి 56% అయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇంకా ప్రభుత్వం అయితే కనుక అఫీషియల్ ఇంకా డిక్లేర్ చేయలేదు, అది మార్చి నెలలో అప్రాక్సిమేట్లీ అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ముందుగా మనం ఈ విషయం ఎందుకు తెలుసుకోవాలి, అసలు ముందుగా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది, అది ఇవ్వాల్సింది ఎలాగ ఎంతైనా వాళ్ళు ఇస్తారు, మనం మార్చడానికి మన చేతుల్లో ఏం లేదు కదా అని కొందరికి ప్రశ్న రావచ్చు. కానీ ముందుగా మనం ఎందుకు చెక్ చేసుకుంటారంటే మనలో కొంతమందికి పర్సనల్ బడ్జెట్ చేసుకునే అలవాట్లు ఉంటాయి. పర్సనల్ బడ్జెటింగ్ అంటే వారికి ఒక క్యాలిక్యులేషన్స్ ఉంటుంది. ఈరోజు ఈ నెలలో కూరగాయలకి ఎంత ఖర్చు పెట్టాలి, ఎంటర్టైన్మెంట్కి, మూవీస్కి, పార్క్స్కి ఎంత ఖర్చు పెట్టాలి, తర్వాత ఫీజులకి ఎంత ఖర్చు, ఎడ్యుకేషన్ ఫీజులు, కరెంట్ బిల్లుకి, పెట్రోల్కి, వాళ్ళ యొక్క బడ్జెటింగ్ ఉంటుంది. చాలామందికి పర్సనల్ ఫైనాన్స్ డిసిప్లిన్ చాలా బాగుంటుంది. ఆ క్రమంలో ఉన్నవారు ముందుగానే వారు ఒక అనాలిసిస్ చేసుకుంటారు. రాబో డిఏ కనుక 3% పెరిగితే నేను ఆ పెరిగిన అమౌంట్ని దీంట్లో అలాట్ చేస్తాను, ఒకవేళ 4% పెరిగితే దీంట్లో అలాట్ చేస్తాను అని ఎవరైతే కనుక క్రమబద్ధంగా వారి యొక్క పర్సనల్ లైఫ్ స్టైల్ని తీసుకువెళ్తున్నారో వారికైతే కనుక ఈ ముందుగా తెలుసుకోవడం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎంత పెరిగితే అంత పెరుగుతుంది, అది మన కంట్రోల్లో లేదు ఖచ్చితంగా, కానీ అట్లీస్ట్ మనం ప్రెడిక్ట్ చేయగలిగితే మన పర్సనల్ బడ్జెట్ని కూడా మనం పర్ఫెక్ట్గా చేసుకోవడానికి బాగుంటుందని ఇక్కడ నా అభిప్రాయం.
ఓకే గైస్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్ అయిందని భావిస్తున్నాను. ఒకవేళ 56% డిఏ అవుతుందా లేదా, దాంట్లో కూడా ఏమైనా మార్పు చేర్పులు ఉంటాయా అని మీకు అనిపిస్తే కనుక మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్లో తెలియపరచండి. ఈ వీడియో మీకు చాలా బాగా అర్థమైందని భావిస్తున్నాను. ఒక చిన్న ప్రశ్న వేస్తాను, దానికి సరైన సమాధానం చెప్పండి. ప్రశ్న ఏంటంటే AICPIN ఫుల్ ఫామ్ ఏంటో కమెంట్స్లో తెలియపరచండి. ఓకే గైస్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్ అయిందని భావిస్తున్నాను. ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ అండ్ ఔథెంటిక్ ఇన్ఫర్మేషన్ కోసం స్టేట్ ఇంటూ తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్, సత్యగుమాపు.